వచ్చి ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? మా అభిప్రాయం నెంబర్ వన్గా ఉందండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే రోడ్లు, మెయిన్గా రోడ్లు డెవలప్ చేశారు. దాన్ని అనేక చోట్లకి వెళ్ళాను, అనేక చోట్ల కూడా ఆయన డబ్బులు ఇచ్చి చేశాడు. డబ్బులు ఇచ్చినందుకు కొంతమంది ఉపయోగపడ్డారు, రోడ్లు వేసిన అందరి మంది ఉపయోగపడ్డారు. మొన్న ఒక శవం కాడికి వెళ్ళాం, ఎవరు చనిపోతే అక్కడ నలుగురు కూర్చుని ఉన్నాం. ఒక ఆయన అంటాడు, ఆ రోడ్ల మీద మా అమ్మమ్మ గారిని తీసుకెళ్తాను, కింద పడిపోయింది, 50,000 రూపాయలు వదిలిపోయినాయి, 50,000 వదిలి మా అమ్మ సాగు బతుకులు బయటపడిపోయింది, వాళ్ళు రోడ్డు వేసారు, హాయిగా వెళ్ళగలుగుతాము. అదే ఆయన ఇచ్చాడు 10,000 ఇస్తే మా 10,000 ఏ మూలకి వస్తాయి అనేటువంటి సంభాషణ వచ్చింది. డబ్బులు కాదు ప్రధానం, ముందు ఇది కావాలి, ఉద్యోగాలు. రేపు రాబోయే ఈ 10 సంవత్సరాల్లో రాబోయే కాలంలో అనేక రకాల ఉద్యోగాలు వస్తాయి, అనేక రకాలుగా డెవలప్మెంట్ ఉంది. డబ్బు ప్రధానం కాదు. డబ్బు ఇచ్చినంత మాత్రాన్ని 10 మంది ఉపయోగపడ్డారు. వేల మందిలో ఇప్పుడు వేల మంది, ప్రతి మనిషికి, ప్రతి కుటుంబంలో ప్రతి మనిషికి ఉపయోగపడుతుంది రోడ్డు అనేది. వెహికల్స్ గుంటలు పోతుంది, అదే కాకుండా అన్ని రకాలుగాను అభివృద్ధి చెందుతుంది. పెన్షన్ ఉంది. పెన్షన్ వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు, ఏ నెలకి ఇచ్చారు? 3 నెలలు, 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి 50 రూపాయలు పెంచారు. ఇవాళ ఈయన ఒకేసారి ఇచ్చేసాడు, 7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చాడు. ఏది ఎలక్షన్ కానించి కూడా ముందు కూడా 3,000 కలిపి 7,000 ఇచ్చారు. ఆ యొక్క గంత ఎవరికి చెందింది? చంద్రబాబు నాయుడు చెందింది. చంద్రబాబు నాయుడు మంచివాడు, ఆయన మంచివాడు అంటే చంద్రబాబు నాయుడు మంచివాడు అంటారు. డబ్బు కాసిపడేవాడు చంద్రబాబు నాయుడు చెడ్డ అంటారు. మంచి కావాలన్నాడు చంద్రబాబు నాయుడు కావాలంటారు. డబ్బు కావాల్సినాడు జగన్ కావాలనుకుంటున్నారు. జగన్ చేసింది కనీసం ఏమి ఇచ్చాడు, ఏం చేశాడు? జగన్ పేరు పెట్టినాడు. టిట్కో ఇల్లు కట్టారు గుడివాడలో, 10,000 ఇల్లు కట్టి చంద్రబాబు నాయుడు డెవలప్ చేసి స్టార్ట్ చేసిన చంద్రబాబు నాయుడు చేశాడు. ఈరోజు ఫినిషింగ్ చేసి రంగులు వేసుకున్నాడు, వైఎస్ బొమ్మ పెట్టుకున్నాడు. ఏంటి దానివల్ల ఉపయోగం? సో జగన్ పనితీరు నచ్చకే ప్రజలు ప్రభుత్వాన్ని మార్చారు. సో ఇప్పుడు మార్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందా అంటే ఏంటి? సో జగన్ పనితీరు నచ్చకే ప్రభుత్వాన్ని మార్చేశారు. సో నా గొంతు కొంచెం ఎఫెక్ట్ అయింది సార్, అందుకే వినపడలేదేమో. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తుందా అంటే? నెరవేర్చమంటే కదా చంద్రబాబు నాయుడు కావాలన్నది. ఉమ్మడి కుటుంబంలో, ఉమ్మడి రాష్ట్రంలో దేదీప్మానంగా చేశారు. అది హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఎంత డెవలప్ చేశాడు? ఇప్పటికి అమరావతి డెవలప్ అయింది. ఎంత డెవలప్ అయింది? ఎంతమంది ఎంప్లాయీస్ వచ్చేవాళ్ళు ఇప్పటికి? అమరావతి ఏమైపోయింది? రోడ్లు తవ్వేశారు, వేసిన రోడ్లు తవ్వేశారు, ఇసుక కంకరే తీసేశారు. ఏంటి దానివల్ల ఉపయోగం ఉంది? ప్రతివాడు ఎంతమంది కక్కుర్తి పడతారని ఎవరు చెప్పరు. కానీ రూపాయలు 10 పైసలు తీసుకుని చేసేవాళ్ళు ఉండరు, రూపాయలు 30 తీసుకుని చేసిన వాళ్ళు ఉండరు. రూపాయలు 10 పైసలు తీసుకుని 20 పైసలు తీసుకుని చేసినాడు గొప్పవాడా, రూపాయలు 90 పైసలు తీసుకుని 10 పైసలు చేసినాడు గొప్పవాడా? ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి ప్రజలు అనేది. తెలుసుకోవాలి. ప్రభుత్వాన్ని ఆ విధంగా మార్చలేదు, ఇబ్బంది పడ్డారు. ఆయన ఏం చేస్తాడో చూద్దాం. ఆయన ఏం చేస్తాడు ఆయన జగన్ గారు రావడానికి కారణం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసినటువంటి పరిపాలన, ఆయన చేసుకొని ఆయన చేసాడు. 108 పెట్టాడు. 108 పెట్టినందువల్ల అనేక రకాల పేద ప్రజలు అనేక రకాల ఆరోగ్యశ్రీ కార్డు వల్ల అనేక మంది అనేక రకాల జబ్బులు నయం చేసుకోలేదు. రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది బాగుపడ్డారు. లేదన్నా వీళ్ళు వైఎస్ రాజశేఖర గారు చేసిన పనులు చేశాడు. ఎన్ని చేసినా కొన్ని మంచి పనులు ఉండే కనుక ఆయన యొక్క సానుభూతి ఆయన కొడుకు కనుక ఆయన ఏ విధంలో రీతిలో చేస్తాడని చెప్పేసి జగన్ గారిని ఎన్నుకున్నారు. జగన్ గారిని ఎన్నుకున్న వాళ్ళు తప్పేం లేదు. ఆయన చేసిన ఆయనే ఈయన చేసిన పరిపాలన చేసేదేమో ప్రజలకు ఉపయోగపడే 10 మందికి ఉపయోగపడే చేశాడు, ఆయన 100 మందికి ఉపయోగపడే చేశాడు. ఫైనల్గా ఒకటే ప్రశ్న సార్ నా ప్రశ్న, ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతల మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం? అది అక్రమ కేసులు అంటే అక్రమ కేసులు పెట్టాలంటే ఎంతోమంది ఇప్పటికి అరెస్ట్ అయ్యి ఉండేవాళ్ళు. అక్రమ కేసులు పెట్టకూడదు. దానికి ఫుల్ ఆధారాలు 100కు 110 ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేయాలని చెప్పేసి, లేకపోతే ఇప్పటికి ఎక్కిన 4 రోజులకి వాడు ఇన్నెళ్ళైనా ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు? అమ్మ బూతులు తిట్టి, అక్కలను తిట్టి, పిల్లల్ని తిట్టినా కానీ అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ప్రూఫ్స్ కావాలి. అది తిట్టిన ప్రూఫ్ లేదు. కానీ ఇప్పుడు ఆధారాలతో కావాలి. ఆఫీసర్ల దగ్గర నుంచి ఆధారాలు కావాలి. ఆధారాలన్నీ వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తున్నారు. ఊరికి అరెస్ట్ చేయట్లేదు. రేపు కొడాలి అరెస్ట్ అంటున్నారు. ఏ విధంగా ఉండదు? అది మేము చెప్పేది కాదండి. అది మేము అనుకునేది ప్రూఫ్లు అంటే ఎవరైనా చేస్తాను, నిర్ణయం చేస్తాడు. నేను తప్పు చేశాను, నా దగ్గర ప్రూఫ్లు ఆధారాలు నేను కొన్నాను, అరెస్ట్ చేస్తాడు. నా దగ్గర ఆధారాలు లేకపోతే నా జోలికి రాడు. ఒక్క మాటలో సార్ ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద 100కి 1000 రెట్లు పెట్టరు. కూటమి ప్రభుత్వం ఇవాళే కాదు, 40 ఏళ్ళు ఇంకా 40 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నాం. ఇదే ప్రభుత్వం, ఇదే చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నాము. నా కోసం కాదు, ప్రజల కోసం పేద ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం చంద్రబాబు అహోరాత్రులు నిద్ర కష్టాలు లేకుండా 24 గంటల్లో 20 గంటలు కష్టపడుతున్నాడు. అదేవిధంగా ఎంప్లాయీస్ని కూడా 12 గంటలు చేసేవాళ్ళు 18 గంటలు పని చేస్తున్నాడు. వాళ్ళు నిద్రాహారాలు లేకుండా చేసి పని చేయించుకుంటున్నాడు. అంతకుముందు 24 గంటలు పని చేయించాడు వర్క్. ఇప్పుడు కొంచెం తగ్గించుకుని లిమిట్గా ఉండే టైంలో సవ్యంగా పరిపాలన నడపడానికి కావాల్సినటువంటి సమయాన్ని ఇచ్చి దాన్ని సమయంలోనే అన్ని పనులు పూర్తి చేస్తున్నాడు. అప్పుడు ఎక్కువ సమయం తీసుకుని పూర్తి చేసి ఇప్పుడు తక్కువ సమయంలోనే ఎక్కువ పనులు పూర్తి చేస్తున్నాడు. కాబట్టి కూటమి ప్రభుత్వం అనేది
తప్పు కాదు. కూటమి ప్రభుత్వం వచ్చినందువల్ల ప్రజలు ఓటేశారు అంటే ఈయన చూసి ఓటేయలేదు, ఏదో చేస్తాడు మంచి జరుగుతుందని ఓటేశారు. లేకపోతే ఆ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి ఇతర రాష్ట్రాల నుంచి అనేక రాష్ట్రాలు ఒక ఎగ్జాంపుల్ అమెరికా నుంచి ఎలక్షన్ రోజు అమెరికా నుంచి ఒక ముసలావిడ 55 సంవత్సరాల వయసు ఆవిడ వచ్చింది. 55 సంవత్సరాల వయసు ఆవిడ అమెరికా నుంచి ఓటేయడానికి వచ్చి నేను కూడా అదే ఓటేయడానికి విజయవాడ వెళ్తే ఓటేసి నేను విజయవాడ వెళ్తే అదే కారులో ఆ ముసలావిడ వచ్చేసి ఏమ్మా ఏంటమ్మా ఏ ఊరమ్మా నీది అంటాను, నాది అమెరికా. మరి ఎందుకు వచ్చారమ్మా అంటే ఓటేయడానికి. ఎందుకు ఓటేయాల్సిన అవసరం వచ్చింది? చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన చేస్తే మా బిడ్డలు మా మనవాళ్ళు బాగుపడతారు, మంచిగా ఉండాలి, మళ్ళీ ఇంకా 3 రోజులకి నేను అమెరికా వెళ్ళిపోతున్నాను, ఓటేయడానికి వచ్చాను, ఓటేసాను, ఇంకో 3 రోజులు వెళ్ళిపోతానని చెప్పి అట్లా విజయవాడ నుంచి 2 ఎంప్లాయీస్ వచ్చారు. ఎందుకు వచ్చారు సార్ అంటే చంద్రబాబు నాయుడు అభిమానం, ఆయన చేసేటువంటి పనుల మీద మాకు ఆసక్తి ఉంది కనుక, ఇంట్రెస్ట్ ఉంది కనుక మేము ఓటేయడానికి వచ్చాము. సెలవు పెట్టకుండా పొద్దున్న వచ్చేసి మేము ఓటేసి మేము వెళ్ళి డ్యూటీ చేసుకుంటాము అని చెప్పినారండి. ఈ విధంగా జరిగింది. అంటే దేశాల్లోనూ ఆయన చేసినటువంటి సేవను గణించి ఆయన జైల్లో ఉండగానే ఆయన సానుభూతిని తెలియపరిచారు కనుక ఆ సానుభూతి వాళ్ళు ఆయనకి ఓటు కింద వచ్చింది. ఆ సానుభూతి ఓటు కింద వచ్చి ఆ సానుభూతినే మెజారిటీ వచ్చింది. కేవలం 100% ఆయన పెట్టిన భుక్తి, ఆయన పెట్టిన భృతి, ఆయన పెట్టిన భిక్ష, ఐటీలో ఆయన పెట్టిన భిక్ష వల్ల కోట్లు ఉన్నటువంటి అధిపతులు కూడా ఆఫీసర్లు కానీ ఎంప్లాయీస్ కానీ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, అమెరికా, లండన్, దుబాయ్లో ఇతర దేశాల్లో కూడా ఉంచే ఎంప్లాయీస్ అంతా కూడా బయటకు వచ్చేసి నినాదాలు పలికారు. ఈయనకి సానుభూతి చూపారు. అదే సానుభూతి ఓట్లు చూపించారు. ఆ సానుభూతితో ఈయన గెలిచాడు. భవిష్యత్తులో కూడా ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నారు అందరూ కూడా. ఈయన ఆరోగ్యం బాగుండాలి, ఈయన భవిష్యత్తులో ఇంకా బాగా మంచి చేయాలని కోరుకున్నారు. ఫస్ట్ ఆయన ఆరోగ్యం బాగుండాలి. ఆయన ఆరోగ్యంగా ఉంటే ఇంకా కలకాలం ఇంకా సేవ చేయడానికి అవకాశం ఉండదు. ఆ భగవంతుని ఎల్లప్పుడూ ఆయన ఆరోగ్యం ఉండాలని చెప్పి మరి ఆ భగవంతుని సర్వదేవుళ్ళని ఆయన ఆరోగ్యాన్ని మంచిగా చూడమని మరీ కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఒక 100 ఏళ్ళు బతకాలి. ప్రజలకు ఇంకో 30 ఏళ్ళు ప్రజలకు ఉపయోగపడితే దేశం ప్రజలు ఒక స్టేజ్కి వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ నా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తయిపోయింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగుంది. ఓకే, అంటే ఏ విధంగా బాగుంది అంటే? బాగుందంటే ప్రస్తుతానికి అందరూ మంచిగానే కోరుకుని అందరూ వేసిందే కదా. దానివల్ల ఏంటంటే మంచిగానే ఉంటుందని అందరూ ఊహించుకుంటున్నాం, కోరుకుంటున్నారు అందరూ కూడా. 164 సీట్ల భారీ మెజార్టీ ఇచ్చారు. సో ప్రజల ఆకాంక్షలు, కోరికలు నెరవేరుస్తుందంటే ప్రభుత్వం? ఖచ్చితంగా. ఖచ్చితంగా చేయాలనుకుందాం. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? ముందు టీం నడిపించడంలో చంద్రబాబుకు ఉన్నంత ఇది జగన్కి లేదనుకుంటున్నాం. ఓకే, ఎక్స్పీరియన్స్ పరంగా ఆయన మించిన దేశంలో ఎవరు లేదు. అనుభవం అది పక్కన పెడితే మెయిన్ అనుభవం. ఓకే, మెయిన్ అనుభవం అంటారు. ఓకే, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఆయన ఆల్రెడీ ఆయన నమ్మే కదా మనం చేసింది. యాక్చువల్లీ చంద్రబాబు విషయంలోనూ పవన్ కళ్యాణ్ విషయంలోనూ కూడా మనం అందరం నమ్మే ఆ విషయం ముందుకెళ్ళాం. ఎన్నికలైన తర్వాత పని చేస్తున్నారా అంటే? ఖచ్చితంగా ఆయన ప్రజల మనిషి, ఎప్పటికీ ప్రజల మనిషి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం? ఎవరన్నా తప్పు చేస్తుంటే అది నిజమైతేనే కదా ఎవరన్నా చేసేది. మీరైనా, నేనైనా, వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ అది ఒకవేళ నిజమై నిరూపిస్తేనే కదా జరిగేది. ఏమో చేస్తుంటే నిజమైతే కనుక ఓకే, అది అక్రమ కేసు అని అనుకోము. ఏమో నిజమైన జరిగితే కనుక అరెస్ట్ చేస్తే ఓకే. అంటే టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని కదా వాళ్ళు ఆరోపించలేదు. అలాంటిది ఏమో అనిపించట్లేదు. మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాదే ఉంది. మనం ఆల్రెడీ 5 ఇయర్స్ లాస్ట్ 5 ఇయర్స్లో మనం చూసింది. అవి నిజ నిర్ధారణ జరుగుతుంది. ఓకే అనుకుంటే జరుగుతున్నాయి అంతే. ఫైనల్గా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? బాగుంది. భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ ఇంకా కంటిన్యూ అయితే బాగుంటుంది అంతే. అమ్మఒడి ఇచ్చేస్తాను అంటున్నారు. ఇంకా అవినీతి అంటే ఏం లేదు కదా, అన్నీ బాగున్నాయి కదా. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. చంద్రబాబుకి జగన్కి తేడా అంటే ఏం చెప్తారు సార్? చంద్రబాబుకి జగన్ తేడా అంటే ఏముంది, జగన్ ఏంటంటే స్వార్థం అంతా. చంద్రబాబు అన్ని వర్గాలకు న్యాయం చేస్తాడు, అంతా బాగానే ఉంది కదా. ఏమైంది ప్రాబ్లం అంటే ఏమి? అంతా ఒక్క నిమిషం చెప్పండి. అన్ని వర్గాలకు న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే 164 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఆ నమ్మకం నిలబెట్టుకుంటారా అంటే? ఇప్పుడే కదా, ఇప్పుడు జగన్ అయినా 10 సంవత్సరం ఏమీ ఇవ్వలేదు కదా, 2వ సంవత్సరం కదా ఇచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మే నెలలో అమ్మఒడి ఇస్తానంటున్నారు, రైతు భరోసా ఇస్తానంటున్నారు, తల్లికి వందనం నీకు ఇస్తానంటున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ జూన్లో ఇస్తానంటున్నారు. ఇంకా పథకాలు ఒక్కోటి అమలు చేస్తానంటున్నారు. ఇప్పుడు జగన్ అయినా వచ్చిన సంవత్సరం ఏది మొదలు పెట్టలేదు కదా. ఆయన ఉన్నంతసేపు రోడ్లు ఎక్కడ ఉంది, ఒక్క రోడ్డు అని పోసారా? ఇప్పుడు అన్నీ సీసీ రోడ్లు కానీ అన్నీ డబుల్ రోడ్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి కదా, అన్నీ పోస్తున్నారు కదా. ముఖ్యంగా ఏంటంటే టెక్నాలజీ బాగుంది, అన్నీ డెవలప్ అవుతున్నాయి, ఇంకా పరిశ్రమలు వస్తున్నాయి. సో చెప్పిన హామీలను అమలు చేసి ప్రజలకు మంచి జరగాలని కోరుకుందామన్నా. ఓకే. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఆయన కూడా పర్లేదు, బాగానే ఉంది. ఏమైంది, చెప్పిన పనులన్నీ ఆయన చేతులు ఏముంటుంది, అంతా చంద్రబాబు నాయుడు గారే కదా.
ఆయన సపోర్ట్ అంతే. కీలకంగా ఉన్నారు కదా కూటమిలో. కీలకంగా ఉంది, ఆయన చెప్పినట్టు ఏం చేస్తారు అంతే. అంటే మొత్తం బాబు గారి మీద వదిలేస్తున్నారు, ఆయన కూడా ఏమైనా పని చేస్తున్నారా అంటే? చేస్తాం. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే ఏమంటే సాల్వ్ చేస్తాం, ఆయన దగ్గర ఆయన దృష్టికి వెళ్తే ఏమంటే సాల్వ్ చేస్తున్నారు కదా. సో పని బాగానే ఉంది. ఫైనల్ ఒకటే ప్రశ్న అన్న, ఈ ప్రభుత్వం వచ్చాక లాస్ట్ ప్రశ్న, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతల మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం? అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నారు? అవన్నీ వాళ్ళు చేసినాయి కదా, చేసిన వాడికి పెడుతున్నారు, చేయని వాడికి ఎవరు పెట్టరు కదా. ఇప్పుడు నీ మీద పెట్టరు కదా. చదువు ఓకే అన్న. ఒకటే గుడివాళ్ళ రేపు కొడాల అరెస్ట్ అంటున్నారు, ఎలా ఉంది? ఆయన పాపం హాస్పిటల్లో ఉంటాయి, ఆయన ఎక్కడ వస్తారు? హాస్పిటల్లో ఉన్నారులే, మామూలుగా అయితే అరెస్ట్ అన్నారు. చదువు ఓకే అన్న, బాయ్. సో కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం చెప్పండి. జగన్ తర్వాత మాట్లాడదాం. ఈ 10 నెలల వరకే మీ అభిప్రాయం ఏంటి? 10 నెలల పరిపాలన బాగానే ఉంది. ఓకే, 10 నెలల నుంచి బాగానే ఉందండి. సో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? తేడే ఏం తేడా బాబాయ్? ఏం తేడా అంటారా? 45 సంవత్సరాల వాళ్ళకి 18 ఏళ్ళు ఎందుకు? వాలంటీర్లని పెడతాం ఎందుకు, తీసేస్తాం ఎందుకు? ఓకే, అర్థమైందా? అర్థమైంది, నాకు అర్థమైంది. మరి అదే కొంతమంది ఏమో జగన్ అన్న వాడిపోయాడు అని ముసుగురెట్టారు. ఓకే, కొంతమంది చంద్రబాబు మెరుగు అనేవాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నా అదే అది. సో చంద్రబాబు మంచి చేస్తారని చెప్పి ఓట్లు వేస్తారు ప్రజలంతా కూడా. మరి అమలు చేస్తారా అంటే ఇచ్చిన హామీలన్నీ? అదేనండి, చేస్తున్నాడు ఇప్పుడు ప్రభుత్వం బాగానే. పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది బాబాయ్? 4 ఏళ్ళు. 4,000. ఇంటికి వచ్చి ఇస్తున్నారా? డబ్బులు తీసుకోవడం కానీ అలా ఏమైనా చేస్తున్నారా? లేదు, బాగానే ఉంటుంది. బాగానే. ఓకే, మరి ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది, రానున్న 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు? చెప్పలేమండి. అంటే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తారంటే ప్రజలకి ఏదైతే ప్రజలకు చెప్పారో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారా అంటే? చేస్తాడు, కొంతవరకు చేసుకొస్తున్నాడు ఇప్పుడు కూడా. ఓకే, మరి మొత్తంగా అమలు చేస్తారా అంటే ఇచ్చిన హామీలన్నీ? ఇక అవన్నీ నాకు తెలియదు. అది తెలియదు అంటారా? ఎక్కడ బాబాయ్ మీరుండేది? ప్రాపర్గా మీరుండేది ఎక్కడ? మీ ఊరు? మాది ముదినేపల్లి మండలంలో పల్లెటూరు ఊటుకో. ఓకే, సరే, మీ ఊర్లోనే ప్రభుత్వం మారాక ఎవరన్నా మాట్లాడినా ప్రశ్నించిన దౌర్జన్యం చేస్తుండడం కానీ కొట్టడాలు కానీ ఉన్నాయంటే? లేదు, లేదు. ఓకే, మరి వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వం వచ్చాక అక్రమ కేసులు పెడుతుందంటే టీడీపీ ఎంతవరకు నిజం? అది నేను వెళ్ళలేదండి. కేసులు కానీ అలా కొట్లాట్లు ఏమైనా ఉన్నాయా? లేవు, లేవు. ప్రశాంతంగానే ఉందా పరిస్థితులు? ఫైనల్గా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తావు? ప్రభుత్వం బాగానే ఉందండి. ఓకే, థ్యాంక్స్ బాబాయ్. బాగుంటానే కావాలి. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తయిపోయింది, గవర్నమెంట్ మారింది కదా. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగుంది, అన్నీ శుభ్రంగానే చూసుకుంటున్నారు. ఓకే, పింఛన్కి లోడ్ చేయట్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంటికి వచ్చి ఇస్తున్నారు పెద్ద? ఇంటికి వచ్చి ఇస్తున్నారు వాళ్ళు. ఏమైనా తీసుకుంటున్నారా? అస్సలు మనం ఇద్దామన్నా కూడా అలాంటివి ఏం వద్దామా, మా ఉద్యోగాలు పోతాయి అని వాళ్ళు తీసుకుంటలేదు మంచిగా. జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు? ఇది అక్కడే మీ అభిప్రాయం? అలా కాదు, ఒక నిమిషం కాదు పెద్దమ్మా, మీ అభిప్రాయం మీకు అనిపించిందే చెప్పండి. వాళ్ళిద్దరి మధ్య తేడా? ఇద్దరి మధ్యన తేడా ఏముంది, కాకపోతే ఈయన పెంచాడు డబ్బులు. ఆయన ఇచ్చినప్పుడైనా ఇంటికి వచ్చి ఇచ్చారు, ఈయన వచ్చినప్పుడైనా ఇంటికి వచ్చి. పెన్షన్ గురించి కాదు, మామూలుగా జగన్ ఉన్నప్పుడు పథకాలు ఏమైనా వచ్చాయి మీ ఇంట్లో వాళ్ళకి? రాలా. ఎవరికి ఏం పథకాలు రాలా. సరే, మరి వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తావు జగన్కి చంద్రబాబుకి? రోడ్లు తేడా, అసలు రోడ్డు అన్నది లేదు, మాకు సుఖం లేదు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు పరిస్థితి కొద్దిగా అదే ఎండాకాలం కాబట్టి పరిస్థితి మా రోడ్డు పడాలి అప్పుడు ఏదైనా. ఓకే, మరి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? అది నాకు తెలియదు సార్. అలా కాదు కాబట్టి ఆయన కూడా సరే ఒక మాట ఒకటి వెళ్ళిపోతా కానీ ఏ ఊరి మీది? మాది పోల్గొండ దాటాక ఎంగిలిపక్కలంక. ఓకే, సరే, ఈ ప్రభుత్వం మారాక గవర్నమెంట్ మారాక ఊర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ ఊర్లో? కొట్లాట్లు కానీ దౌర్జన్యాలు కానీ? లేవు, బాగున్నాయి. అంత ప్రశాంతంగా, కక్షలు సాధింపు లేవు. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం మారాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు? లేదు, లేదు, బాగానే ఉంది. సో ఆ పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఓకే, మరి ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది పెద్దమ్మా, ఎలా ఉండొచ్చు? ఇక నాకు తెలియదు అంత. ఇచ్చిన హామీలను అమలు చేస్తారా అంటే? ఏం నా ముసలి వాళ్ళం మేము, పొడిచోళ్ళు అయితే అది ఎలా ఉందో చదువుకునే వాళ్ళకైతే అర్థమైద్ది. అలా కాదు కదా. సో ఎంతమంది పిల్లలు అంటే అంతమంది 10 వేలు వేస్తామన్నా, అది వచ్చే నెల నుంచి వేస్తారంట. సో ఆడవాళ్ళకి ఆర్టీసీలో ప్రయాణం ఉన్నది ఫ్రీగా మీ ఆడవాళ్ళందరికీ అయితే అవ్వచ్చు. అవన్నీ చేస్తారా అంటే? చేస్తారా అనుకుంటున్నాం మరి. ఓకే, నమ్మకం అయితే ఉంది. ఫైనల్గా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు మీ అభిప్రాయం? అన్నీ చక్కబడతాయేమో అనుకుంటున్నాం.